హాయ్, దిస్ ఇస్ లక్ష్మణ్ సార్, సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనం గ్రూప్ 3లో పేపర్ 1లో జనరల్ స్టడీస్లో హిస్టరీ నుండి వచ్చినటువంటి ప్రశ్నలకి అనాలిసిస్ చేద్దాం. క్వశ్చన్: ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించుము. ఏ. కుతూహలుడు సంస్కృతంలో లీలావతిని రచించెను. బి. ఈ రచనలో హాలుని యొక్క వివాహము శకరాకుమారితో జరిగినట్లు వివరించబడింది. పై వ్యాఖ్యలలో ఏది సరైనది? 1. ఏ మరియు బి రెండు. 2. ఏ మరియు బి రెండు కావు. 3. ఏ మాత్రమే. బి 4. బి మాత్రమే. ఇందులో మనకు సరైనది ఏంటంటే ఏ మరియు బి రెండు కూడా కావండి. చూడు, మనకు తెలిసినలాగానే ఉంది కానీ చాలా డీటెయిల్డ్గా అడగడం జరిగింది. కుతూహలుడు సంస్కృతంలో లీలావతిని రచించాను అంటే కుతూహలుడు లీలావతి పరిణయం రచించాడని అందరూ తెలుసు, కానీ అది ఏ భాషలో రచించాడని స్పెసిఫిక్గా మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. అంటే మనం ఎగ్జామ్లో ఉంటాం కాబట్టి కామన్గా చూసుకుంటూ వెళ్తాం. కుతూహలుడు ఈ లీలావతి అనే పరిణయం అనే గ్రంథాన్ని ప్రాకృత భాషలో రచించాడు. ఇక్కడేమిచ్చాడు మనకు స్టేట్మెంటు? సంస్కృత భాషలో అన్నాడు, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఈ హాలుడు ఈ లీలావతి పరిణయంలో హాలుడు రచించినటువంటి లీలావతి పరిణయంలో హాలుడు సింహాలం మీద దండెత్తి లీలావతిని ఎత్తుకొని వచ్చి ద్రాక్షారామం వద్ద ప్రేమ వివాహం ఆడినట్లు చెప్పబడింది. కానీ ఇక్కడేమన్నారు? ఈ లీలావతి పరిణయం అనే రచనలో హాలుని యొక్క వివాహము శకరాకుమారితో జరిగినట్లు వివరించారు. ఇది తప్పే. అంటే చూడండి, మనము గెస్సుతోటి ఒకటన్నా రైట్ అవుతుంది అనుకుంటాం, కానీ ఇక్కడ చాలా అద్భుతంగా రెండు కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు తప్పే. ఈ క్వశ్చన్లో మనకు సెకండ్ వన్ ఆన్సర్ అండి. ఏ మరియు బి రెండు కూడా కావు, ఆ రెండు స్టేట్మెంట్లు తప్పే. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, తెలంగాణలో రాతి చిత్రలేఖనాలు ఎక్కడున్నాయి? తెలంగాణలో రాతి చిత్రలేఖనాలు ఎక్కడున్నాయి? ఇది క్వశ్చన్. సంగోనిపల్లి 1, బి కోటిలింగాల, 3 ఉట్నూరు, 4 పడుగోనిగూడెం. మనకు రైట్ ఆన్సర్ సంగోనిపల్లి. అంటే చారిత్రక పూర్వయుగంలో అంటే ప్రీ హిస్టరీ కాలంలో తెలంగాణలో రాతి చిత్రాలు పెయింటింగ్స్ ఎక్కడ కనుగొనబడ్డాయి? ఇచ్చినటువంటి ఆప్షన్లలో మనకు 1 ఆప్షన్ రైట్ అండి, సంగోనిపల్లి. మరి సంగోనిపల్లి ఎక్కడున్నది అని అడిగితే మహబూబ్నగర్ జిల్లాలో. మరి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న సంగోనిపల్లిలో రాతి చిత్రాలు బయలుపడ్డాయి. మరి ఏ చిత్రాలు చిత్రించబడ్డాయి అంటే అత్యంత ఎత్తైనటువంటి జింక చిత్రము చిత్రించబడింది, ఒక తాబేలు చిత్రం కూడా చిత్రించబడింది ఇక్కడ. మరి ఈ మహబూబ్ నగర్లోని సంగోనిపల్లిలో రాతి చిత్రాలు ఈ చిత్రాలు చిత్రించబడ్డాయని ఎవరి పరిశోధనలో వెల్లడించారని రేపు అడిగితే వివి కృష్ణశాస్త్రి పరిశోధనలో వెల్లడించబడ్డాయి. అంటే దీని గురించి మీకు కొంత ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇక మరో క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే, హైదరాబాద్లోని మక్కా మసీదుకు సంబంధించి ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి. ఏ. మసీదు నిర్మాణము క్రీస్తు శకము 1614లో ప్రారంభమైంది. బి. సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా మసీదు నిర్మాణం ప్రారంభించాను. సి. అబుల్ హసన్ కుతుబ్ షా దీన్ని 1685లో పూర్తి చేశాను. సరైన సమాధానాన్ని కనుగొనము. 1 ఏ మాత్రమే, 2 ఏ మరియు సి మాత్రమే, 3 ఏ మరియు బి మాత్రమే, 4 బి మరియు సి మాత్రమే. ఇందులో మనకు రైట్ ఆన్సర్ ఏంటిదనంటే కేవలము ఏ మాత్రమే రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఏ స్టేట్మెంట్ రైట్ ఆన్సర్. మసీదు నిర్మాణము, మక్కా మసీదు నిర్మాణము క్రీస్తు శకము 1614లో ప్రారంభమైంది. ఇది ఒక్కటి మాత్రమే రైట్ ఆన్సర్. మరి సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా మసీదు నిర్మాణం ప్రారంభించడం తప్పు. మరి 1614లో ఎవరు ప్రారంభించారు? మహమ్మద్ కుతుబ్ షా.
మహమ్మద్ కుతుబ్ షా ఇతను ప్రారంభించాడు. ఎప్పుడు? 1614లో. రైట్. సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నారు? సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా ప్రారంభించారన్నారు. కాదు, నిర్మాణం ప్రారంభమైంది. స్టేట్మెంట్ రైట్ ఆన్సర్ 1614లో. ఎవరు ప్రారంభించారు అన్నప్పుడు మనకి మహమ్మద్ కుతుబ్ షా, అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క అల్లుడు మహమ్మద్ కుతుబ్ షా. ఇక నెక్స్ట్ మరో స్టేట్మెంట్ చూడండి. అబుల్ హసన్ కుతుబ్ షా దీన్ని పూర్తి చేశాడు 1685లో. ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. మనము ప్రశ్నలో ఆన్సర్ చెప్పాము, మళ్ళీ వీటిని వివరిస్తున్నాం మనం క్లారిటీ కోసం. అసలు మరి దీన్ని ఎప్పుడు పూర్తి చేశారు? 1692వ సంవత్సరంలో మొఘలాయి పాలకుడైన ఔరంగజేబు పూర్తి చేశాడు. ఇందులో ఏమిచ్చాడు? కులీ కుతుబ్ షా పాలకుడే, అతని పేరు అబుల్ హసన్ కుతుబ్ షా అనేవాడు 1685లో పూర్తి చేశాడన్నాడు. కాబట్టి అది రాంగు. ఎవరు పూర్తి చేశాడని అడిగితే మనకు 1692లో మొఘలై పాలకుడైన ఔరంగజేబు పూర్తి చేశాడు అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఔరంగజేబుకు మక్కా మసీదుకి ఏం సంబంధం అని మీకు డౌట్ ఉంటే, క్రీస్తు శకము 1687వ సంవత్సరంలో మన గోల్కొండను మొఘలై పాలకుడైనటువంటి ఔరంగజేబు స్వాధీనపరుచుకున్నాడు. మొఘలై సామ్రాజ్యంలో 1687లో గోల్కొండ 21వ సుబా అంటే రాష్ట్రంగా విలీనమైంది. కాబట్టి గోల్కొండ సామ్రాజ్యము కూడా 1687 నుండి 1724 వరకు మొఘలాయిల ప్రత్యక్ష పాలనలోనే 37 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఈ 1614లో హైదరాబాద్లో మక్కా మసీదు నిర్మాణమును ప్రారంభించింది 1614లో మహమ్మద్ కుతుబ్ షా అయితే, ఈ నిర్మాణాన్ని పూర్తి చేసింది మొఘలై పాలకుడైన ఔరంగజేబు 1692లో. మనకి ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్కు ఆన్సరు ఏ ఒక స్టేట్మెంట్ మాత్రమే సరైన సమాధానం. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రవచనములను పరిగణించుము. మరో క్వశ్చన్, ఈ క్రింది ప్రవచనములను పరిగణించుము. ఏ, పాషాయిగాం వద్ద బయల్పడిన బౌద్ధ స్థూపము సున్నపు రాయితో నిర్మించబడింది. బి, తొలి శాతవాహనుల కాలంలో కోటి లింగాల ముఖ్య శైవ క్షేత్రము. సి, ఫణిగిరిలోని మహాస్తూపము ఇటుకలతో నిర్మించబడింది. డి, కొండాపూర్ శాతవాహనుల కాలంలో గొప్ప రాజకీయ కేంద్రము. మరి ఇందులో మనకు పైన పేర్కొన్న ప్రవచనములలో ఏవి సరైనవి? ఇందులో సరైనవి మాత్రమే చెప్పాడండి. అందులో ఏ సరైనదే, అందులో సి సరైనదే, అందులో మనకి డి కూడా సరైనదే. డి కూడా అంటే ఏ సి డి. ఇందులో ఏసిడి ఎందులో ఉన్నదో మనం చూసుకుంటే ఇవి మాత్రము సరైనవి. ఏసిడి రైట్ ఆన్సర్ 1 అండి. ఇప్పుడు మనము ఈ స్టేట్మెంట్లను మీకు ఒక డీటెయిల్గా చెప్తాను. మరి పాషాయిగాం వద్ద బయల్పడిన బౌద్ధ స్తూపము సున్నపు రాయితో నిర్మించబడింది, ఇది రైట్ స్టేట్మెంట్ అన్నాం. మరి పాషాయిగాం ఎక్కడుంది? ఈ పాషాయిగాం బౌద్ధ స్తూపము ప్రస్తుతం తెలంగాణలో ఏ జిల్లాలో ఉంది అంటే ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఉంది. ఇది శాతవాహనుల కాలంలో, ఈక్ష్వాకుల కాలంలో బౌద్ధ స్తూపంగా వర్ధిల్లింది పాషాయిగాం అనే సైటు ప్రదేశము. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ పేపర్లు అడిగారు పాషాయిగాం ఏ జిల్లాలో ఉంది, పాషాయిగాం బౌద్ధ స్తూపం అని కూడా ఇక్కడ కామన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని నేను అదనంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. తొలి శాతవాహనుల కాలంలో కోటి లింగాల ముఖ్య శైవ క్షేత్రము అంటే తొలి శాతవాహనులు మొత్తము 30 మంది రాజులు 450-60 సంవత్సరాలు పరిపాలించారు అని పురాణాలు చెప్తున్నాయి. శాతవాహనులలో మనకు తొలి శాతవాహనులు, మలి శాతవాహనులు అని శాతవాహనులను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో తొలి శాతవాహనుల కాలంలో కోటిలింగాలు అనేది ముఖ్య శైవక్షేత్రంగా వర్ధిల్లిందని చెప్పారు. స్టేట్మెంట్ తప్పండి. తొలి శాతవాహనుల కాలంలో కానివ్వండి, తొలి శాతవాహనుల కంటే ముందు కానివ్వండి, కోటిలింగాల అనేది ఒక హీనయాన బౌద్ధ కేంద్రంగా మాత్రమే వర్ధిల్లింది. అది శైవ క్షేత్రంగా వర్ధిల్లలేదు. ఈ స్టేట్మెంట్ తప్పు, అది గుర్తుపెట్టుకోండి. ఈ కోటిలింగాలు అనేది కూడా ప్రస్తుతము జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలంలో ఉన్నది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ స్టేట్మెంట్ తప్పు, కానీ దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ చెప్పాను. C1
ఫణిగిరిలోని మహాస్తూపము ఇటుకలతో నిర్మించబడింది. ఫణిగిరిలోని మహాస్తూపము ఇటుకలతో నిర్మించబడింది ఈ బౌద్ధ స్తూపం కూడా. ఈ ఫణిగిరి అనేది ప్రస్తుత సూర్యాపేట జిల్లాలో ఉంది. అని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి బౌద్ధ స్తూపము ఇటుకలతో నిర్మాణం జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్. ఇది కూడా ఫణిగిరి కూడా శాతవాహనుల కాలంలో, ఇక్ష్వాకుల కాలంలో వర్ధిల్లినటువంటి ఒక సైట్ ప్రదేశం అండి ఈ ఫణిగిరి అనేది. ఈ ఫణిగిరి అనే ప్రాంతానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడైన వాసిష్ఠిపుత్ర క్షాంతమూరుడు ఇక్ష్వాకు రాజ్య స్థాపన చేయడానికంటే ముందు ఒక సామంత రాజుగా పనిచేశాడని చెప్పడానికి ఫణిగిరి శాసనంలో మహాతలవర అనే పేరు ప్రస్తావించబడింది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి అదనపు సమాచారంగా. డి. కొండాపూర్ శాతవాహనుల కాలంలో గొప్ప రాజకీయ కేంద్రం. శాతవాహనుల కాలంలో 30 పట్టణాలు ఉన్నాయని మెగస్థానిస్ తన ఇండికా గ్రంథంలో వివరించాడు చాలా స్పష్టంగా. అంటే శాతవాహనుల కాలంలో 30 పట్టణాలు ఉన్నాయి. 30 పట్టణాలలో ప్రస్తుతం యొక్క సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ అనేటువంటి పట్టణము అది అతి ప్రాచీనమైన పట్టణము శాతవాహనుల కాలంలో. ఈ కొండాపూర్ అనేది అతి ప్రాచీనమైన పట్టణము. అంటే శాతవాహనుల కాలంలోనే అతి ప్రాచీనమైన పట్టణం అని చెప్తాము. అంటే భారతదేశ చరిత్రను కనుక పరిశీలిస్తే శాతవాహనుల కాలం నాటి కొండాపూర్ పట్టణాన్ని తక్షశిలతో పోల్చారు అనేక మంది చరిత్రకారులు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఓరియంటేషన్లో కూడా మనకు గత ప్రీవియస్ పేపర్లో ప్రశ్న అడగడం జరిగింది. ఈ స్టేట్మెంట్ను కూడా నేను ఇక్కడ మీకు పరిచయం చేస్తున్నా అనాలిసిస్లో భాగంగా. అయితే ఈ కొండాపూర్లో శాతవాహనుల రాజులకు సంబంధించినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠిపుత్ర రెండవ పులుమావి పేర్లున్నటువంటి కాయిన్స్ కూడా కనుగొనబడ్డాయి. సుమారు 4000కు పైగా కాయిన్స్ కనుగొనబడ్డాయి ఈ పట్టణంలో. ఈ పట్టణంలోనే శాతవాహన పేర్లున్న కాయిన్స్ కూడా కనుగొనబడ్డాయి. దీన్ని ప్రముఖ రాజకీయ కేంద్రంగా వర్ధిల్లిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఈ స్టేట్మెంట్లలో మనకు ఏ, సి, డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్వశ్చన్. ఈ క్రింది వాటిని నిర్మించిన కాలక్రమానుసారంలో అమర్చండి. ఈ క్రింది వాటిని కాలక్రమంగా అమర్చండి అని చెప్పాడు. చూడండి, అంటే ఇది ఎవరి కాలంలో నిర్మాణం చేయబడిందో అనేది కనుక మీకు తెలిస్తే అప్పుడు ఆన్సర్ చేయగలుగుతారు. కాన్సెప్ట్ బేస్డ్ అడిగాడు క్వశ్చన్స్. చూడండి, గతంలో లాగా డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్స్ లేవు. ఏ దారుల్ షిఫా, బి ఖుదా దాద్ మహల్, సి హుసేన్ సాగర్. ఇక్కడ మీకు సీక్వెన్స్లో ఆర్డర్లు కనుక చూస్తే మనకు రైట్ ఆన్సరు సి, ఏ, బి. సెకండ్ వన్ ఆన్సర్ అండి. సెకండ్ వన్ దారుల్ షిఫా. దారుల్ షిఫా అనేది ఒక ఆసుపత్రి అండి. దారుల్ షిఫా. తర్వాత హుస్సేన్ సాగర్. మనం సీక్వెన్స్ లో కనుక చూస్తే హుస్సేన్ సాగర్ తర్వాత దారుల్ షిఫా, తర్వాత ఖుదాదా మహల్. ఇది మనకు సరైన ఆర్డరు. దీని రైట్ ఆన్సరు సెకండ్ వన్ సి, ఏ, బి. ఫస్ట్ హుస్సేన్ సాగర్. ఈ హుస్సేన్ సాగర్ను ఎవరి కాలంలో నిర్మాణం జరిగింది? కుతుబ్ షాహీ పాలకుడైన ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో నిర్మాణం జరిగింది. ఇబ్రాహీం కులీ కుతుబ్ షా కాలంలో నిర్మాణం జరిగింది. దీన్ని ఇబ్రాహీం కులీ కుతుబ్ షా మేనల్లుడైన లేదా బంధువైన హజ్రత్ హుస్సేన్ షా వలీ నిర్మాణం చేయించాడు. అందుకే అతని పేరుతోటి హుస్సేన్ సాగర్ అని పిలుస్తున్నారు. దీన్ని ఇబ్రాహీం సాగర్ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మరి దారుల్ షిఫా ఇది ఒక హాస్పిటల్ అండి. దావఖానా, మన తెలంగాణ మాండలికంలో దావఖానా పోదాం అంటాం. దావఖానా అన్న హాస్పిటల్ అన్న ఒకటే, ఆసుపత్రి. మరి దారుల్ షిఫా ఆసుపత్రిని ఎవరు నిర్మాణం చేయించారు? కుతుబ్ షాహీ పాలకుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆయన నిర్మాణం చేశాడు. అంటే ఇబ్రాహీం కులీ కుతుబ్ షా యొక్క కుమారుడే మహమ్మద్ కులీ కుతుబ్ షా. అంటే ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో నిర్మాణం జరిగింది హుస్సేన్ సాగర్. అతని కుమారుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా అతను నిర్మాణం చేసింది దారుల్ షిఫా హాస్పిటల్. ఇదే మహమ్మద్ కులీ కుతుబ్ షా దాదు మహల్ లేదా ఖుదాదా మహల్ అని ఒక నిర్మాణం చేశాడు.
మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇది ఒక న్యాయస్థానంగా పనిచేసింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవి మనకు ప్రశ్నలు వచ్చినటువంటివి, మనకు కాన్సెప్ట్ బేస్లో ఇవి అడిగినటువంటి సందర్భాలు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం రెగ్యులర్గా కూడా వీడియోస్ పెడతానండి, మీరు చూడండి. చాలా డెప్త్గా ఉంటుంది. నాది మదర్ సబ్జెక్ట్ హిస్టరీ కాబట్టి నేను ఆ కోణంలోనే చెప్పడం జరుగుతుంది. నా ఆఫ్లైన్ క్లాసులు విన్న వాళ్లకు నా గురించి తెలుసు. ఇక్కడ నుండి నేను రెగ్యులర్గా వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.